బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయ పీఠంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు రెడీ అవుతుండగా తెర వెనుక ఈక్వేషన్స్ అనూహ్యంగా మారిపోతున్నాయి. మద్దతు ఇచ్చే విషయంలో తాజాగా అన్నాడీఎంకే తెర మీదకు వచ్చింది. తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 118. ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. విజయ్ 2 చోట్ల గెలవడంతో ఒక సీటు వదులుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల టీవీకే బలం 107కి తగ్గుతుంది. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలంటే కనీసం మరో 11 నుంచి 12 మంది ఎమ్మెల్యేల మద్దతు విజయ్కు అత్యవసరం. విజయ్కు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకొచ్చింది. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దశాబ్దాలుగా నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్న డీఎంకే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ మాత్రం మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయింది. అయితే కాంగ్రెస్ కు 5 సీట్లు మాత్రమే ఉన్నాయి. మరో 7 మద్దతు అవసరం ఉంటుంది. ఈ మద్దతు కోసం వీసీకే, సిపిఐఎం, సిపిఐ, ఐయుఎంఎల్ వంటి ఇతర చిన్న ప్రాంతీయ పార్టీలతో కూడా టీవీకే జతకట్టాల్సి ఉంటుంది. టీవీకే అధినేత విజయ్ ఈ దిశగా కూడా చర్చలు జరుపుతున్నారని తమిళ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. డీఎంకే మాట లెక్క చేయకుండా టీవీకే విజయ్కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తుంటే అనూహ్యంగా అన్నాడీఎంకే తెరపైకి వచ్చింది. పార్టీ అధినేత పళనిస్వామితో విభేదిస్తూ షణ్ముగం టీవీకే విజయ్కు మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నారు. షణ్ముగం నిర్ణయానికి మరో 35 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉందట. మరోవైపు టీవీకే ఎమ్మెల్యేల ఆనంద్ అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామిని కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తానికి అన్నాడీఎంకే సీన్లోకి రావడంతో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి. విజయ్కు బయట నుంచి మద్దతు ఇవ్వాలనుకుంటోందని వార్తలు గుప్పమంటున్నాయి. చిన్న పార్టీల మద్దతు తీసుకుంటే భవిష్యత్తులో మంత్రి పదవుల కోసం ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి భిన్నంగా అన్నాడీఎంకే వంటి ప్రధాన పార్టీ బయట నుంచి మద్దతు ఇస్తే విజయ్ ప్రభుత్వం మరింత పటిష్టంగా మారుతుందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంతేకాదు అన్నాడీఎంకే మద్దతు ఇస్తే తమిళనాడులో డీఎంకే రాజకీయంగా మరింత ఇబ్బందుల్లో పడే అవకాశం కూడా ఉందంటున్నారు. మరి విజయ్ ఎటువైపు మొగ్గు చూపుతారో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.